హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సాధన. దీంట్లో మనం ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించిన డిస్కషన్ చూస్తున్నామండి. ఈ కంటెక్స్లో గవర్నాన్స్, ఇవాళ మనం థర్డ్ క్లాస్ అక్టోబర్ 11th గవర్నాన్స్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. వీటన్నిటికీ సంబంధించినటువంటి పీడిఎఫ్స్, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, వాటికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఏపీ బడ్జెట్, యూనియన్ బడ్జెట్, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫైల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్లో అప్లోడ్ చేసి ఉంది. అదొకసారి చూసుకోవాలండి. మరి వాళ్ళు కూడా మనం 5 క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. ఎందుకంటే గవర్నాన్స్ అనేటటువంటిది ఇంతకుముందు ఏపీపీఎస్సీ సిలబస్లో లేదు. ఇప్పుడు దీన్ని తీసుకొని రావడం జరిగింది. సో కొన్ని యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్, కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఎలా ఆన్సర్ రాయాలో చూద్దామండి. ఫస్ట్ ఒకసారి సిలబస్ చూద్దామా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నాన్స్ అంటున్నాం. ఇది మన సిలబస్. ఈ కంటెక్స్లో ఫస్ట్ వచ్చేటప్పటికి మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎవల్యూషన్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా, గవర్నమెంట్ పాలసీస్, డెవలప్మెంట్ ప్రాసెస్, స్టాట్యూటరీ రెగ్యులేటరీ బాడీస్, గుడ్ గవర్నాన్స్. సో ఇవి మనకి 4 టాపిక్స్గా ఉన్నాయి. వీటి నుంచి మనం గవర్నాన్స్ ఓవరాల్గా ఈ సెక్షన్ నుంచి 5 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జాగ్రత్తగా ఈ టాపిక్స్ అన్నీ చదువుకుంటే 50 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. వాటికి సంబంధించి ఇవాళ మనం 5 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామండి. సప్తాంగ థియరీ ఆఫ్ కౌటిల్య ఏంటి, మౌర్యన్ టైంలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. సో ఇదే మాదిరిగా బ్రిటిష్ లెగసీ గురించి అడగచ్చు, ముఘల్ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా అడగచ్చు. 3 కాన్సెప్ట్స్లో ఫస్ట్ మౌర్యన్స్, ముఘల్స్, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, ఈ 3 గురించి చెప్పున్నారు. సో చదువుకుంటాం. సోషల్ ఆడిట్ అంటే ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 దాని యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఏమేమి ఇవ్వడం జరిగింది విమెన్కి, మరియు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, సో వీళ్ళకి సంబంధించి రైట్స్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది. సిటిజన్ చార్టర్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న లిమిటేషన్స్, ప్రాబ్లమ్స్ ఏంటి, సజెస్ట్ ద మెజర్స్ అంటే వే ఫార్వర్డ్ ఏంటి. సరే, ఇవి 5 క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ ఎలా రాయాలి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దామా. ఫస్ట్ సప్తాంగ థియరీ అంటే ఏంటి అంటే ఇంట్రడక్షన్లో సప్తాంగ థియరీ గురించి రాస్తామా. ఆ తర్వాత సేలియంట్ ఫీచర్స్, దేంట్లో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కాదు, మౌర్యన్ పీరియడ్లో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ గురించే మనం స్పెసిఫిక్గా రాయాలి. సరే, ఇంట్రడక్షన్ ఎలా రాశారో చూద్దాం. కౌటిల్య తన యొక్క అర్థశాస్త్ర అన్నటువంటి బుక్లో మౌర్యన్ పీరియడ్, ఆ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి సప్తాంగ థియరీ అనేది కౌటిల్య ప్రపోజ్ చేశారు. 7 ఎసెన్షియల్ పార్ట్స్, దేనికి సంబంధించి 7 ఎసెన్షియల్ పార్ట్స్, స్టేట్ అంటే ఆ పర్టికులర్ కింగ్డమ్, దానికి సంబంధించిన 7 ఎసెన్షియల్ పార్ట్స్ని దీంతో చెప్పడం జరిగిందని చెప్తున్నారు. సస్టెనెన్స్ ఆఫ్ స్టేట్, ఈ 7 బాగుంటేనే మరి రాజ్యం బాగుంటుంది అని చెప్పారు. మరి ఆ 7 ఏంటో చూద్దామా. ఇదిగో సప్తాంగ లేదా 7 పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ నేను ఎందుకు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా రాయలేదు, ఎందుకంటే క్వశ్చన్లో వాట్ ఈజ్ సప్తాంగ థియరీ అన్నారు అంతే. డిస్కస్ అని, డిస్క్రైబ్ అని, ఎక్స్ప్లెయిన్ అని అనలేదండి. వాట్ ఈజ్ సప్తాంగ థియరీ అంటే చాలా బేసిక్గా ఏంటది అని అడిగారు. అందుకని 7 పార్ట్స్, స్వామిన్ కింగ్, మినిస్టర్స్, కింగ్డమ్, దుర్గా అంటే ఫోర్ట్స్, కోశ అంటే ట్రెజరీ, దండ ఆర్మీ, మిత్ర అంటే ఫ్రెండ్స్, అలీస్ అంటాం. సో ఇవి 7 ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అన్నారు. మరి సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అని. చూడండి, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ మౌర్యన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. సో ఒక 5-6 పాయింట్స్ రాసుకొని వాటిని కొద్దిగా ఎలాబరేట్ చేసుకోవడమే. నేను ఇక్కడ 5 పాయింట్స్ రాశాను, వాటి గురించి మీరు ఇంకొక 1-2 లైన్స్ ఒక్కొక్క దాని గురించి రాసుకోగలిగితే స్కోర్ చేసుకోవచ్చు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సోర్సెస్ ఏంటి, డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏంటి, సమహర్తాస్ అనే వాళ్ళు రెవెన్యూ ఆఫీసర్స్, టోటల్ కంట్రోల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఎవరి చేతిలో ఉండేది, స్టేట్ అంటే గవర్నమెంట్ చేతిలో ఉండేది. నెక్స్ట్ ట్రేడ్ రూట్స్ అనేటటువంటివి కంట్రోల్ చేసేవాళ్ళు, ఫారిన్ ట్రేడ్ రూట్స్ కంట్రోల్ చేసేవాళ్ళు. సో ఈ విధంగా ఒక 5-6 పాయింట్స్ మనం రాసుకుంటాము. నెక్స్ట్ కంక్లూజన్ చూడండి, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ దాని ఎఫిషియన్సీకి ఇంపార్టెన్స్ అనేటటువంటిది మౌర్యన్ పీరియడ్లో ఇవ్వడం జరిగింది. కౌటిల్య యొక్క సప్తాంగ థియరీలో కూడా కోశ అనేటటువంటిది మెన్షన్ చేశారు, దాని మీనింగ్ ట్రెజరీ అని. సో దానికి సెంట్రల్ రోల్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడిగిన ఇంట్రడక్షన్ సప్తాంగ థియరీ రాసాము, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో రాసాము, దానికి సంబంధించిన విషయాలు రాసాము. రైట్, ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ని మనం అప్రోచ్ అవ్వచ్చు.
సెకండ్ క్వశ్చన్ చూడండి, సోషల్ ఆడిట్ అంటే ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, గుడ్ గవర్నాన్స్లో సుపరిపాలనలో సోషల్ ఆడిట్ యొక్క రోల్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ సోషల్ ఆడిట్ అంటే ఏంటో రాద్దాం, ఆ తర్వాత దాని రోల్ ఏంటో రాద్దాం. ఇంట్రొడక్షన్లో సోషల్ ఆడిట్ అంటే పార్టిసిపేటరీ మెథడ్ ఆఫ్ ఆడిట్. ఇది ఫినాన్షియల్ నాన్ ఫినాన్షియల్ రీసోర్సెస్ని ఎలా ఖర్చు పెట్టాము ఏంటి అని పీపుల్తో షేర్ చేసుకుంటారు. పబ్లిక్ స్క్రూటినీ అనేటటువంటి దీని ద్వారా వస్తుంది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద సోషల్ ఆడిట్కి లీగల్ రికగ్నిషన్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం కింద దీనికి లీగల్ రికగ్నిషన్ ఇచ్చారు. మరి దీని యొక్క రోల్ ఏంటి, వీటిని ఎలాబరేట్గా రాసుకోవాలండి. నేను జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే పెట్టాను, వీటి కింద ఒక 2-3 పాయింట్స్ రాసుకోవాలి. లోకల్ లెవెల్ పార్టిసిపేషన్, పీపుల్ పార్టిసిపేషన్ పెరుగుతుంది, అవునా కాదా? ఒక ఎగ్జాంపుల్ కానీ అలా ఉంటే రాసుకోవచ్చు. అకౌంటబిలిటీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది పెరుగుతుంది, రిసోర్సెస్ని బెటర్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు, రిసోర్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, కరప్షన్ తగ్గుతుంది, డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా సోషల్ ఆడిట్ ఏ విధంగా గుడ్ గవర్నాన్స్ని తీసుకొని వస్తాయి అని. మరి ఈ కంటెక్స్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఏంటి, పబ్లిక్ హియరింగ్స్ రెగ్యులర్గా ఉండవు, ఫాలోఅప్స్ సరిగా ఉండవు, మరి ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళ కెపాసిటీస్ తక్కువగా ఉండడం, అవేర్నెస్ ఇష్యూస్ ఉండడం, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి సోషల్ ఆడిట్ని బెటర్ గుడ్ గవర్నాన్స్ టూల్గా మార్చాలి అంటే దాన్ని ఏ విధంగా చేయొచ్చు చూడండి. ఈ పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం ద్వారా ఎంపవర్మెంట్ మరియు డెవలప్మెంట్కి ఒక టూల్గా వాడచ్చు. అంటే సింపుల్గా మనకి కెపాసిటీస్ లేవు, కెపాసిటీస్ బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ రెగ్యులర్ ఆడిట్స్ జరగట్లేదు, రెగ్యులరైజ్ చేయాలి. ఈ విధంగా కొన్ని ఏమైనా పాయింట్స్ ఉంటే రాసుకొని రాసుకోవచ్చు. కంక్లూజన్ ఇంకొంచెం మీరు ఎలాబరేట్ చేసుకోవచ్చు. సోషల్ ఆడిట్ ఏ విధంగా గుడ్ గవర్నాన్స్ టూల్గా బెటర్గా చేయొచ్చు అన్నదాన్ని. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దీని యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏంటి? సింపుల్గా డైరెక్ట్ క్వశ్చన్ అండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క సేలియంట్ ఫీచర్స్ ఏంటి అని అడిగారు. సో అసలు దీనికి సంబంధించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇంట్రడక్షన్లో రాద్దాము, బాడీలో దీని ఫీచర్స్ ఏంటో ఒక 6-7 రాద్దాము, ఆ తర్వాత కంక్లూజన్ రాద్దాం. ఫస్ట్ చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ. దేంట్లో 21st సెంచరీలో ఇండియా తీసుకొని వచ్చిన ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ. న్యూ ఇండియాని బిల్డ్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. అయితే 5 ఇంపార్టెంట్ పిల్లర్స్ ఉన్నాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి. అందరికీ యాక్సెస్ ఉండడం, ఈక్విటీ, క్వాలిటీ, అకౌంటబిలిటీ, అఫోర్డబిలిటీ ఉండేలాగా ఎడ్యుకేషన్ వ్యవస్థని తీర్చిదిద్దడమే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఉద్దేశం. అవును, అది ఇంట్రడక్షన్లో రాసామండి. మరి బాడీలో సేలియంట్ ఫీచర్స్ అన్నారు. సో నేను ఇక్కడ రాయలేదు, కానీ మీరేం చేయొచ్చు, ఇదిగో ఇలాగా హెడ్డింగ్ పెట్టుకొని సేలియంట్ ఫీచర్స్ అని ఒక్కొక్కటి రాసుకోవచ్చు. స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ హెడ్డింగ్స్ పెట్టుకొని వాటి కింద సపరేట్గా ఒక 3-4 పాయింట్స్. ఓవరాల్గా స్పెండింగ్ గురించి, మినిస్ట్రీ నేమ్ చేంజ్ చేయడము, అవన్నీ కొన్ని పాయింట్స్. అంటే మనకి ఎగ్జామ్ హాల్లో ఒక 6 నుంచి 7 పాయింట్లు గుర్తొస్తే చాలన్నమాట. సేలియంట్ ఫీచర్స్ ఏంటి అని రాసేసుకుంటాం. సో మీకు ఇక్కడ నోట్స్ లాగా ఉంటుందని ఈ ఇమేజ్ ఇచ్చానండి. ఇదిగోండి, ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి. వీటిలో కూడా ఒక 2-3 పాయింట్స్ ఏవైనా సరే మీరు మెయిన్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్లో బాడీలో రాసుకోవచ్చు. కంక్లూజన్ ఎలా రాయొచ్చు? సో ఈ పాలసీ అన్నటువంటిది ఉన్నటువంటి ఎడ్యుకేషన్ స్ట్రక్చర్స్ని రివైజ్ చేసి రివాంప్ చేయడం కోసం తీసుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని రావడం ద్వారా 21st సెంచరీ యొక్క గోల్స్ని, ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4ని అచీవ్ చేయగలవు. సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అన్నవి రాసుకోవడం కంక్లూజన్లో ఒక బెస్ట్ వే అండి. సో అది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. అర్థమైందా ఎలా రాయాలో? థర్డ్ క్వశ్చన్కి ఇంట్రొడక్షన్, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో రాసాము. మెయిన్ బాడీలో దాని ఫీచర్స్ ఏంటి వాళ్ళు అడిగింది అదే, దాన్ని రాసాము. కంక్లూజన్కి వచ్చేటప్పటికి అసలు ఓవరాల్గా దాని ఆబ్జెక్టివ్ ఏంటి అని రాసుకున్నాము. క్వశ్చన్ 4 చాలా డైరెక్ట్ స్టాటిక్ క్వశ్చన్ అండి. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఏవేవి ఇవ్వడం జరిగింది విమెన్కి సంబంధించి? నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అంటున్నాము. సో ఆ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యొక్క రోల్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ది రోల్ అంటే కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి ఆర్టికల్స్ రాయాలి. ఇక్కడ ఎన్సిడబ్ల్యూ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని రాయాలి. సింపుల్. ట్రై చేస్తారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్, ఫండమెంటల్ రైట్స్లో ఏ విధమైన గ్యారంటీస్ ఇచ్చారు, డిపిఎస్పిలో ఏ విధమైనటువంటి గ్యారంటీస్ ఉన్నాయి. సో ఇవి మీరు రాయగలగాలి. రైట్, ఇంట్రొడక్షన్, కంక్లూజన్. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ రాయలేదు, మీరు ఒకసారి దానికి ట్రై చేయండి. చాలా స్టాటిక్ క్వశ్చన్ కాబట్టి.
బాడీ ట్రై చేయండి. బాడీలో ఫస్ట్ పార్ట్ ఏం రాయొచ్చు, అసలు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటో రాయాలి. సెకండ్ పార్ట్లో కూడా మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. బాడీలో థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి NCW నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి అన్నది ఇక్కడ చెప్పచ్చు. కంక్లూజన్ అనేటటువంటిది అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేయాలి కదా, చాలా చట్టాలు ఉన్నాయి, చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి అన్నట్టుగా మీరు కంక్లూజన్ రాసుకోవచ్చు. సరే, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సిటిజన్ చార్టర్ అనేటటువంటిది గుడ్ గవర్నాన్స్ని తీసుకొని వస్తుంది. అయితే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ లిమిటేషన్స్ ఏంటి, మరి ఏం చేద్దాం అంటే 2 క్వశ్చన్స్. లిమిటేషన్స్ ఏంటి, ఏం చేద్దాం అన్నది క్వశ్చన్. ఇంట్రడక్షన్ ఎలా రాద్దాం దీనికి, సిటిజన్ చార్టర్ అంటే ఏంటి అని రాయచ్చా? చూడండి, సిటిజన్ చార్టర్ కాన్సెప్ట్ అనేటటువంటిది జాన్ మేయర్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఏంటి, ఎసెన్షియల్గా కొన్ని కమిట్మెంట్స్, ఇదిగో మేము ఈ టైంకి దీంతో ఇంత చేయగలము. సో ఇలాంటి కమిట్మెంట్స్ అనేటటువంటివి సిటిజన్ చార్టర్ కింద ఇవ్వగలగడము. మరి దాంట్లో లిమిటేషన్స్ ఏంటి అన్నదే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. లిమిటేషన్స్ నేను ఇక్కడ కొన్ని రాశానండి, వాటిని మీరు ఎలాబొరేట్ చేసుకోవాలి. ఒక్క లైన్ ఎక్స్ట్రా రాయాలి, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క లైన్ ఎక్స్ట్రా రాసుకుంటూ వెళ్ళాలి. వేగ్గా కంటెంట్ అనేటటువంటిది ఒక డిపార్ట్మెంట్ చేసిన దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడము, గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని కన్సల్ట్ చేయకుండా సిటిజన్ చార్టర్ని డిజైన్ చేయడము, అప్డేట్ లేకుండా ఎప్పటికీ అలాగే ఉంచుకోవడము. దీనికి లీగాలిటీ, ఒకవేళ దాంట్లో చెప్పింది చేయలేదు అయితే ఏమవుతుంది, ఏమవ్వట్లేదు అంటే దీనికంటూ ఒక లీగల్ ప్రొవిజన్ లేకపోవడము, చేంజ్ అనేటటువంటి దానికి అడ్మినిస్ట్రేషన్ రెసిస్టెన్స్గా ఉండడము, ఇవన్నీ కూడా లిమిటేషన్స్. మరి ఇంకా చూడండి, మేనేజరల్ చార్టర్గా పిలుస్తున్నారు, పబ్లిక్ అవేర్నెస్ లేవు, లిమిటేషన్స్. మరి ఏం చేద్దాం, అదే కదా వాళ్ళు అడిగింది. దానికి సంబంధించి సెకండ్ ARC, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 7 స్టెప్ మోడల్ని ప్రపోజ్ చేసిందండి. అదేంటి, ఓవరాల్గా ఆర్గనైజేషన్ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో ముందు అవి రాసుకోవాలి, డిఫైన్ చేసుకోవాలి, వాటికి స్టాండర్డ్స్ని సెట్ చేసుకోవాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, దానికి కెపాసిటీస్ ఉన్నాయా లేదా, వాటిని స్టాండర్డ్స్ మరి కెపాసిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి, మరి దానికి సంబంధించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని మానిటర్ చేసుకోవాలి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఇండిపెండెంట్ మెకానిజం ద్వారా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి. ఇలాగ ఒక సైకిల్ లాగా సిటిజన్ చార్టర్లో ఇంప్రూవ్మెంట్స్ అనేది తీసుకుంటూ రావాలి. ఇది సెకండ్ ARC ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అండి. మరి ఏ విధంగా కంక్లూడ్ చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్, కంక్లూజన్ ఎలా చేస్తామన్నది ఇంపార్టెంట్. ఈ కంటెక్స్లో చార్టర్స్ అనేవి బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తే అటు సిటిజన్కి ఇటు అడ్మినిస్ట్రేషన్కి మధ్య ఉన్నటువంటి ట్రస్ట్, కాన్ఫిడెన్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అది కో గవర్నాన్స్ సిటిజన్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ రెండు కలిసి గవర్నాన్స్ వైపుగా ముందుకెళ్లేందుకు అవి హెల్ప్ చేస్తాయి. ఇది కంక్లూడ్ ఒక విధంగా. మీరు ఇంకొక విధంగా ఏదైనా ప్రయత్నించాలి అనుకుంటే రాయొచ్చండి. ఇక్కడ కొన్నిసార్లు నేను గ్యాప్స్ ఇస్తున్నాను, ఆ ఫ్రేమ్వర్క్లో మీరు ఆ కంటెంట్ని ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఇది వాళ్ళకి సంబంధించిన డిస్కషన్ అండి. రేపు మళ్ళీ మనం మిగిలిన కాన్సెప్ట్స్ చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.